బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జై వర్మ టీడీపీ అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జన సైనికులు దానికి ప్రతిగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కూటమి నేతలు ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలు తమ బలబలాలు ప్రదర్శించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందిస్తారు. దురాని, గుడ్ ఆఫ్టర్నూన్. పిఠాపురంలో అయితే ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ నాగబాబు పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చారు. ఆ సమయంలో వర్మ, మాజీ ఎమ్మెల్యే వర్మకి ఆహ్వానం లేకపోవడంతో ఒక్కసారి ఎక్కడెక్కడ కార్యక్రమాలు నాగబాబు వ్యతిరేకంగా నిర్వహణ చేశారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నోటు మీద వచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గంలో 2 రహదారులకు ప్రారంభోత్సవం చేయడానికి కొణిదెల నాగబాబు వచ్చారు. ఇందులో భాగంగా పిఠాపురం హౌసింగ్ లేఅవుట్ 15 లక్షల అంచనా అయితే నిర్మించారు. ఆర్టీసీ రోడ్డు, అలాగే ఆ రోడ్డుకి ప్రభుత్వ వీపు కూడా వచ్చారు పిడి హరిప్రసాద్ ఎమ్మెల్సీ. అదే కాకుండా మరో రోడ్డు 75 లక్షల రూపాయలతోటి గోపివాడ బ్రిడ్జ్ వరకు ఈ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఈ రోడ్డును కూడా ప్రారంభించడానికి నాగబాబు ఇచ్చడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం తరఫున ఎవరికి ఆహ్వానం ఇవ్వకపోవడం చాలా తప్పిదమని, తాము కూటమి ప్రభుత్వంలో కలుపుకుంటూ వెళ్తున్న వీరెవరూ తమకు అనుకూలంగా లేరని, ఈ విషయం సరికావు అంటూ నినాదాలు చేస్తుంది. ముఖ్యంగా నాగబాబు వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాలు పరికిస్తే కనుక ముఖ్యంగా అక్కడ ఉన్న గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ కలిసి వెళ్ళడం లేదని గతంలోనే పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా, అంటే పిఠాపురంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలిపించారు అని ఎవరనుకుంటే వారి కర్మ అంటూ చెప్పడం కూడా చాలా వివాదాస్పద అంశంగానే నిలిచింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు అక్కడ చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా చాలా నాగబాబుకి నిర్దిష్టంగా ఆదేశాలు చేశారు. ఏ పోలీస్ స్టేషన్ లో కూడా వర్మ పేరు చెప్పినా కానీ వర్మ మనుషులు కానీ రానివ్వద్దని, జనసేన చెప్పిన పని జరగాలంటూ ఆల్రెడీ ఇక్కడ అన్ని స్టేషన్ల నుంచి కబుర్ చేయడంతో తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా కోపతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఏ స్టేషన్కి వెళ్ళినా మాట ఎవరు వినట్లేదని, ముఖ్యంగా జనసేన నాయకులు చెప్పిందే జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం అధిష్టానం మాత్రం వారికి పదే నచ్చేస్తుంది, పరిస్థితులు తొందరగా చల్లబడతాయని సర్దుకోమంటూ. అయితే వర్మ అన్యాయులు మాత్రం అక్కడ లోకేష్ దృష్టి తీసుకోవడం జరిగింది ఈ వివరాలన్నీ. అయినప్పటికీ అదేనా సానుకూలంగా హామీ లభించిందని, అందుకే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామంటున్నారు. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అయితే పిఠాపురం చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. అటు జనసేన కార్యకర్తలు మరీ రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశంపై విడిచిపడే ప్రయత్నం చేయడం, తెలుగు కార్యకర్తలు కూడా ఉద్యమకు అనుకూలంగా నిర్వహించడం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపులో వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. నవ్య, రైట్ దురాని, థ్యాంక్ యూ.